ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులు వేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. నువ్వేంటిది మరి భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.